కాకినాడ సినిమా రోడ్ ఎస్ఆర్కే సెంటర్లో ఈ నెల 9న జరిగిన హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగిందని 3వ పట్టణ సీఐ కేవీఎస్ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కాకినాడ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రక్కన చెప్పులు కుట్టుకునే కీర్తి సత్యనారాయణ అనే వ్యక్తిని మార్కెట్ ఏరియాకు చెందిన ముద్దాయి అత్తిలి రంగ మద్యం సేవించి వచ్చి చెప్పులు కుట్టే చోట ఉండే పదునైన చాకుతో కీర్తి సత్యనారాయణ ఎడమ ఛాతీపై బలంగా పొడిచి పరారైనట్లు తెలిపారు. మృతుడితో సహజీవనం చేస్తున్న మహిళ జీజీహెచ్ కు తీసుకుని వెళ్లగా అక్కడ చనిపోయినట్లు ఫిర్యాదు ఇచ్చిన ప్రకారం హత్య కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్, కాకినాడ సబ్ డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పాటిల్ దేవరాజ్ మనీష్ నేర స్థలాన్ని సందర్శించి దర్యాప్తు అధికారైన కాకినాడ 3 టౌన్ పట్టణ లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ కేవీఎస్ సత్యనారాయణకి పలు సూచనలు చేసి దర్యాప్తు పగడ్బందీగా చేపట్టాలని తెలియజేశారు. పరారీలో ఉన్న ముద్దాయి అత్తిలి రంగా కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి కాకినాడ సబ్ డివిజన్ ఏఎస్పీ పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ సిబ్బంది ముద్దాయిని అరెస్ట్ చేశామని తెలిపారు. ముద్దాయి తన నేరమును అంగీకరించాడని అన్నారు. మృతుడు కీర్తి సత్యనారాయణ ముద్దాయిని సంఘటనకు ముందు రోజు మద్యం త్రాగి అసభ్యకరంగా తిట్టగా దానిని మనసులో పెట్టుకుని ముద్దాయి మృతుడిని చంపాలనే ఉద్దేశపూర్వకంగా అతనితో ఘర్షణకు దిగి అక్కడే ఉన్న చెప్పులు కుట్టుకునే చాకుతో పొడిచి చంపినట్లు తెలిపారు. సదరు ముద్దాయి వద్ద నుండి నేరంనకు ఉపయోగించిన చాకు మరియు నేర సమయంలో ముద్దాయి ధరించిన బట్టలను స్వాధీనపరుచుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా హత్య కేసును త్వరితగతిన ఛేదించి ముద్దాయిని చాకచక్యంగా అరెస్ట్ చేసిన 3వ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కేవీఎస్ సత్యనారాయణ, 3వ పట్టణ ఎస్ఐ ఎం సాగరబాబు, హెచ్సి సతీష్, పిసి జి శ్రీనివాసులను జిల్లా ఎస్పీ అభినందించారు. నెల 9వ తారీఖున కాకినాడ 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్కే సెంటర్ నందు జరిగినటువంటి హత్యకు సంబంధించి హత్య నేరం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా చనిపోయినటువంటి కీర్తి సత్యనారాయణ అనే అతను చెప్పులు కుట్టే పని చేస్తూ ప్లాస్టిక్ సామాన్లు అవి వేసుకుంటూ ఉంటాడు. ఖాళీ సమయంలో అతను రాళ్ళ మేరీ అనే ఆమెతో సహజీవనం చేస్తూ అక్కడే పడుకుని ఉంటూ ఉంటాడు. అతను ఆ ప్రదేశంలో ఉంటుండగా కొంచెం మద్యం తాగే అలవాటు ఉంది. ఆ తాగిన మత్తులో మార్కెట్లో ఉండే అత్తిలి రంగా అనే వ్యక్తితోటి తరచూ గొడవ పడుతూ ఉండేవాడు. అదేవిధంగా సంఘటన జరిగిన రోజు ముందు రోజు కూడా ఈ తాగిన మత్తులో మృతుడు ఈ అత్తిలి రంగా అనే అతన్ని తిట్టడంతో అతని తల్లిని భార్యని అసభ్యకరంగా తిట్టడంతో అది మనసులో పెట్టుకుని ఇతను తర్వాత రోజు ఆ ప్లేస్కి వెళ్ళి ఈ అత్తిలి రంగా అనే అతను ఆ మృతుడు కీర్తి సత్యనారాయణతో గొడవ పట్టడం జరిగింది. ఆ గొడవలో భాగంగా అక్కడ దొరికినటువంటి చాకుతో చంపాలని ఉద్దేశంతో ఆ పర్సన్ని ఛాతి మీద చాకుతోటి గట్టిగా పడవడంతో ఆ ఇంజూర్డ్కి విపరీతమైన రక్తస్రావం జరిగింది. పక్కన ఉన్న ఆమె సహజీవనం చేస్తున్న ఆమె మేరీ అతన్ని కాకినాడ జీజెచ్కి ఆటోలో తీసుకెళ్తే అతను చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఈ యొక్క ముద్దాయి ఎవరైతే ఉన్నాడో అత్తిలి రంగా అనే అతను ఆ పొడిచినటువంటి చాకుతో సహా అక్కడ నుండి పారిపోయి ఒక ఆటోకి పారిపోయి పరారీలో ఉన్నాడు. ఇమీడియట్గా సంఘటన జరిగిన వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులు తెలియజేయగా మన గౌరవ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ ఐపీఎస్ గారు, అలాగే కాకినాడ ఏఎస్పీ గారు అయినటువంటి మనీష్ దేవరాజ్ పాటిల్ గారు సంఘటనా స్థలానికి వచ్చి ఈ దర్యాప్తుని వేగవంతం చేయడానికి పలు సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముద్దాయి యొక్క అరెస్టు కోసం కొన్ని ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. సదరు ఆదేశాలను అనుసరించి మేము ఈ ముద్దాయి అత్తిలి రంగా గురించి గాలింపు చర్యలు చేపడుతుండగా ఇతను డైరీ ఫార్మ్ సెంటర్ ఏరియాలో ఉన్న రాజీవ్ గృహ దగ్గర అతను బావమరిది ఇంటి దగ్గర సంచరిస్తున్నాడనే ఖచ్చితమైన సమాచారం మీద నిన్న సాయంత్రం 5:45 ముద్దాయిని అతను బావమరిది ఇంటి వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టు సమయంలో ముద్దాయి తను జరిగిన నేరాన్ని అంగీకరించడం జరిగింది. అతని వద్ద నుంచి నేరానికి పాల్పడినందుకు ఉపయోగించినటువంటి చాకుని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు అతను ముద్దాయి ధరించిన బట్టలను కూడా కేసు దర్యాప్తు నిమిత్తం స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ ముద్దాయిని అరెస్ట్ చేసి ఈరోజు మన గౌరవ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరుగుతుంది. చట్టాన్ని ఎవరైనా సరే చేతిలో తీసుకుంటే వారికి కఠినమైన చర్యలు చేపడతారు. ఎవరైనా సరే ముద్దాయిలు అనే వాళ్ళకి చట్టం పట్ల భయం అనేది ఎప్పుడు ఉండేలా పోలీస్ శాఖ కృషి చేస్తుందని ఇమ్మీడియట్గా సంఘటన జరిగిన
3 రోజుల్లోపే ముద్దాయిని పట్టుకుని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే పోలీసు వాళ్ళకి ఎప్పుడు కూడా సహకరించండి. ఏదున్నా సరే ఇక్కడ ఈ ముద్దాయిని ఆచూకీ అతని పేరు వివరాలు తెలియడంలో ప్రజల పాత్ర కూడా ఉంది. వెంటనే వాళ్ళు మేము ఫస్ట్ రోజు ఇన్వెస్టిగేషన్లోనే ఈ పర్సన్ ఎవరు ఏంటి అనేది కొంతమంది అక్కడ ఉన్న సాక్షులు వెంటనే మాకు చెప్పి సహకరించడం కూడా జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా